ఏంట్రా సాంబయ్య, ఏంటి మధ్య కనపడడం లేదు? అటు ఇటు చూస్తావేరా, నీతోనే మాట్లాడేదే. ఊరి పొట్టినాయలా నన్ను నువ్వు నేను కావాలని అనలేదు. ఓయ్ ఓయ్, మీ అయ్యగారు తిట్టమంటే తిట్టావన్నమాట. మరి నాకెప్పుడు దొరుకుతుంది ఛాన్స్? నువ్వు ఉండరా బాబు. అయ్యా సాంబయ్య గారు, ఆ, మా అయ్యగారు లోడు లారీకి ఎక్కించినప్పుడు ఆ లారీ అడవి దాటే వరకు ఇంకెవరితోనూ మాట్లాడరు. ఆ విషయం మీకు తెలుసు కదా. అయితే ఏంట్రా? ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ అయ్యగారికి బదులుగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలన్నీ వీడే మాట్లాడుతున్నాడు. అంతేగా? అంతే బాబా, అంతే. వీడు చెప్పేది నిజమేనా? సర్లే, నీకో విషయం తెలుసా? అడవికి కొత్త ఆఫీసర్ వచ్చిందంట. అది చాలా పవర్ఫుల్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. అంటే నువ్వు నేను కలిస్తే ఆవిడేమీ చేయలేదనే దాని అర్థం. మన లారీ కొత్త ఆఫీసర్ పట్టేసుకున్నారయ్య గారు. నువ్వు చెప్పేది నిజమా? సాంబయ్య గారు సచ్చినంత ఒట్టయ్య గారు. ఏంట్రా ప్రతివాడి చెయ్యి మా అయ్యగారి మీదనా? మీ అయ్యగారి పెట్టొచ్చుగా ఒట్టు. ఆపండ్రా మీ ఎదవగోళ. ₹1,00,000 సరుకు ఆ కొత్త ఆఫీసర్కి దొరికిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? చేయటానికి ఏమీ లేదు. ఆఫీసర్లకు దొరికిన ఎర్రచందనం విరిగిన మొక్కలాంటిది. చూసి బాధపడటం తప్పితే ఏమీ చేసేది లేదు. అలా అని చేతులు కట్టుకొని కూర్చోమంటావా? చచ్చా, నేను నిలబడి ఉండగా మీరు చేతులు కట్టుకొని నిలబడడం ఏం బాగుండదు. యాదవగోళ. ₹1,00,000 సరుకు పోయి మేమే టెన్షన్ లో ఉంటే నువ్వేంది? ఇప్పుడు ఏం చేద్దాం సాంబయ్య? చెప్పేగా, పోయిన లారీ ఎలాగూ రాదు. అందుకని దాని మీద ఆశ వదులుకుని ఇక మీదట ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మనిద్దరం కూర్చుని ప్లాన్ చేద్దాం. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎన్నిసార్లు మన లారీ పట్టుకోలేదు, మనం ఎన్నిసార్లు విడిపించుకోలేదు? అవును, విడిపించుకొచ్చాం. కానీ అప్పటి ఆఫీసర్లు మనకు భయపడో, మన డబ్బుకు ఆశపడో, మనకు లొంగి మనం ఆడమన్నట్టు ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడొచ్చిన ఆఫీసరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. దాని దగ్గర మన ఆటలు సాగకపోవచ్చు. ఎందుకు సాగవు? దానికి ఉద్యోగం మీద ప్రేమ లేదా? డబ్బు మీద ఆశ లేదా? మనలాంటి వాళ్ళంటే భయం లేదు, చేయి చాపాల్సిన అవసరమూ లేదు. అన్నిటికీ మించి డ్యూటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. ఎందుకంటే ఉద్యోగంలో చేరి నెలైనా కాలేదు, అప్పుడే నీ లారీ సీజ్ చేసిందంటే అది మామూలు ఆఫీసర్ కాదయో. దాన్ని నా స్టైల్లో బెదిరించి మన లారీ మన చేతిలోకి వచ్చేలా చేస్తాను. నమస్కారం ఆఫీసర్ గారు. నా పేరు గంగరాజు, ఈ అడవికి రారాజుని. చెప్పండి, ఏం కావాలి? లారీ, నా లారీ నాకు కావాలి. నిన్న మీరు పట్టుకుంది నా లారీనే. ఓ అలాగా. మరి ఈ విషయం నేను మీ డ్రైవర్ గాని క్లీనర్ గాని చెప్పలేదే. చెప్పుంటే మ్యాటర్ ఇంతవరకు వచ్చుండేదే కాదు, ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేది. నేను చెప్పలే? ఆఫీసరు మన మనిషిరా. ఆ సాంబయ్య గాడికి అర్థం కాలే. ఆవిడ చెప్పేది పూర్తిగా విని అప్పుడు తిట్టండి. వినటానికేముందిరా? డబ్బు ఆవిడి చేతికి, లారీ మన చేతికి. చెప్పండి ఆఫీసర్ గారు, మా మనిషిని ఎప్పుడు పంపించమంటారు? రేపు ఉదయం 10 గంటలకి. మీ మనిషి కాదు, మీరే రావాలి. అలాగే, నేనే వస్తాను. ఎక్కడికి రావాలి? కోర్టుకి. ఏంటి కోర్టుకా? వెటకారమా? అరే ఆవేశపడతారెందుకు? కూల్, బీ కూల్. చూడండి, మీ లారీ మీకు కావాలంటే రేపు ఉదయం కోర్టుకు రండి. జడ్జి గారితో దొంగతనంగా ఎర్రచంద్రం తరలిస్తున్న లారీ మీదే అని చెప్పండి. ఆయన మీ మీద జాలిపడి వదిలేసారా సరే, అప్పుడు మీ లారీ మీకు వచ్చేస్తుంది. లేదంటే మా అయ్యగారు చెప్పకూడదు తినాలి, అంతే కదా మీరు చెప్పేదే? కరెక్ట్. ఏ ఆఫీసర్, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నేను చెప్పినట్టు వింటే ఎంత మంచివాణ్ణో, ఎదురు తిరిగితే అంత దుర్మార్గుణ్ణి. నా కంటబడిన భూమిని వదలను, నాకు అడ్డమొచ్చిన చెట్టుని ఉండనివ్వను, నాకెదురు తిరిగిన ఆఫీసర్ని డ్యూటీ చేయనివ్వను. అది నా స్టైల్. గుడ్, మీ స్టైల్ చాలా బాగుంది. కాకపోతే నా స్టైల్ మీకు తెలియడం మంచిది.
ఈ అడవిలో రూల్స్ పాటించిన వారి విషయంలో ఎంత మంచిగా ఉంటానో రూల్స్ పాటించిన వారి విషయంలో అంతే కఠినంగా ఉంటాను. నా కంటపడిన దొంగ లారీని వదిలిపెట్టను. నాకు అడ్డం వచ్చిన స్మగ్లర్ని అడవిలో ఉండనివ్వను. నీతికి ఎదురు తిరిగిన సబ్ స్టాఫ్ ని డ్యూటీ చేయనివ్వను. ఇది నా స్టైల్. ఉద్యోగానికి కొత్త గదా, ఆ మాత్రం ఆవేశం ఉంటుంది. 1కి 2 దెబ్బలు నీకు తగులుతే గాని నా గురించి తెలీదు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఉద్యోగానికి కొత్తగాని జీవితానికి కొత్త కాదుగా. ఎన్నో ఎదురు దెబ్బలు తిని గాని ఈ పొజిషన్కి రాలేదు. కొత్తగా నేను తినే దెబ్బలేమీ లేవు. ఇక మీరు వెళ్ళొచ్చు.